పూజాని కౌమారీం జగన్మాతాం నమోస్తుతే. తర్వాత అమ్మవారి పాదాన్ని పసుపు రాసి పాదాన్ని రాసి మధ్యలో ఇక్కడ బాటిల్ తీసేసి కుంకుమ పెట్టాలి. తీసేసి మళ్ళీ పెట్టాలి. సాంబార్ అట్లా పుష్పార్చన చేస్తారు కదా, నీళ్ళు కొద్దిగా పక్కన చేయండి. అథ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి దివ్య అవతారీణాః ఆహ్వానాన్ని సమర్పాదీనా ఆసనం సమర్పాదీనాః పాఠ్యం ఉండాలి చల్లుకోవాలి నీళ్ళవి. ఇది పాదయోపాధ్యాన్ని సమర్పదీనాం. అథ అర్ఘ్యం సమర్పయామి. ఇది హారిద్రగాచూర్ణాన్ని విలేపనాం సంకృప్తసీనాః హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతశ్రదాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం ఛాతవేదో మమావహ. ఓం కుమారస్య తత్వాని యాసృజ్యత్యలీలయా ఆదీనతుతాం దేవాంతాం కుమారీం పూజయామ్యహం. ఇది ఆర్ద్రగాచూర్ణాన్ని సమర్పాదీనా పారాణీం విలేపనాని కరిష్యేతు. ఆర్ద్రగాచూర్ణాన్ని సమర్పాదీనా చుట్టూరా పెట్టేసి ఇది బాలా త్రిపుర సుందరీ దేవి దివ్య అవతారీణాః కుమారీ దేవ్యై నమో నమః. అలంకారణార్థే కుంకుమాది పరిమళద్రవ్యాన్ని సమర్పయామి. విష్ణోర్నాడపద విష్ణోః కృష్ణమద విష్ణుః ప్రేస్థో విష్ణోః స్యూరద విష్ణోర్ ధ్రువామతి వైష్ణవమతి విష్ణవే త్వాః. ఇది కుంకుమాది పరిమళద్రవ్యాన్ని సమర్పయామి. శ్రీ అలంకారణాం సంకృప్తసీనాః అకులపూలు కనిపించదు సైడ్ కాళ్ళ వన్ ఇక్కడ పెట్టుకొని కింద పెట్టేసుకోండి. పైన తీస్తే ముఖం కనిపించదు అవి లేదు. ఇది ఓపెన్ చేసాం తర్వాత ప్రాసెస్ ఉంది. ఓం కుమారస్య తత్వాని యాస్వజాప్యవిలీలజా ఆదీనరచతాం దేవాంతాం కుమారీం పూజయామ్యహం. తర్వాత కాళ్ళకి నమస్కారం చేసుకోండి. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పసేన. ఇప్పుడు చేతులు కడగండి. ఇట్లా నార్మల్గా చేతులు ఇట్లా నీళ్ళు తీసుకో. కొన్ని అమ్మ చేతులు చేతులు పసుపు ఉన్నాయి కదా, మంచి చేతులు నీటిగా ఉన్నవాళ్ళు అక్కడ అస్తో ప్రక్షాళయామి. రెండు చేతులు చూడిసినట్టు అస్తో ప్రక్షాళనార్థం కృత్వసేన. ఓం కళ్యాణ్యై నమః. ఓం త్రిపురాజై నమః. ఓం బాలాజై నమః. ఓం మాయాజై నమః. ఓం త్రిపుర సుందర్యై నమః. గంధం తీసుకోండి. గంధం తీసుకోండి. ఈ గంధం ఇవ్వండి. ఇది గంధం పరికల్పదీనాం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీశనేమీశ్వరేకం సర్వభూతానాం త్వామిహోవ. గంధం పరికల్పదీనాం తదనంతరీణాం శ్రీమాత్రే నమః. ఓ పుష్పాలు కొద్దిగా విడుచుకొని రెక్కలు విడుచుకొని పాదాల దగ్గర వేయి. ఇది శ్రీమాత్రే నమః. ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయాత్మనే నమః. తదనంతరీణామతః వస్త్రం సమర్పయామి. తీసుకొచ్చారు వస్త్రం. ఆ వస్త్రం పైన తమలపాకులు పెట్టి తమలపాకులు రెండు పెట్టి రెండు పళ్ళు పెట్టి ఒడిలో పెట్టి ఓం హ్రీంకార్యై నమః. ఓం స్కందజనన్యై నమః. ఓం పరాజై నమః. ఓం పంచాదశాక్షర్యై నమః. ఓం త్రిలోకాయై నమో నమః. ఇది వస్త్రాన్ని సమర్పాదీనాం. ఇంకో పండు తీసుకో. విఘ్నోపవీతధారణమహం కరిష్యేతు. ఒడిలో పెట్టు. తీసుకో. ఇది వస్త్రం సమర్పజేనాం.
దండం పెట్టేసుకొని వస్త్రం పక్కన పెట్టేసేయాలి. ఇది వస్త్రాన్ని సమర్పదీనాం యజ్ఞోపవీతధారణమహం కరిష్యీనా కొన్ని పుష్పాల పాత్రల దగ్గర వెళ్ళి మళ్ళీ ఇది యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిస్తహతం పురస్తాద్ ఇది యజ్ఞోపవీతాయ ధారదీనాం గంధపుష్పం సమర్పయామి. కొద్దిగా పుష్పము గంధంలో నుంచి ఇక్కడ పాదాల దగ్గర వేసేసి ఇది గంధాని పుష్పాన్ని సమర్పదీనాం ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణం అంటే అమ్మవారికి కుంకుమ పెట్టినట్టుగా కుంకుమ పెట్టేసి పువ్వులు ఏమైనా తీసుకొచ్చారు కొద్దిగా పెట్టండి. అది తీసేయమ్మా కరెక్ట్ తీసి పక్కన పెట్టేసి పెట్టేసి కుంకుమ పెట్టారు. ఏమన్నా పువ్వులు ఏమన్నా దండలాగా తీసుకొచ్చారు పర్లేదు. అక్కడనే పాదాన్ని సమర్పాదీనా ఇలా కాస్త కొద్దిగా చిన్నగా గంధం తీసుకొని ఇది గంధవిరేతనాన్ని కృత్వసేన ఓం శుద్ధ్యై నమః ఓం నిత్యాదీ నమః ఓం నిత్యుక్లింగాదీ నమః ఓం అమోద్భవాదీ నమః ఓం మోహిన్యై నమః ఓం పరమాదీ నమః ఓం ఆనందాదీ నమః ఓం కామేశ్యై నమః ఓం తరుణ్యై నమః. ఆభరణాన్ని సమర్పాదీనాం మదః ధూపమాఘ్రాపయామి. ఇది శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి విద్య అవతారీణ కుమారీ పూజాం సుందరిశ్రీరాః పృథివీ వైశ్వానరాయామృతా దాపనక్యం కవికం సామ్రాజ్యం ధ్యానానామాసన్న పాత్రం జనయం తదేవ. దీపం మంగళహారతి తీసుకోవాలి. ఈ మంగళహారతి తీసుకో వెలిగించండి. మంగళహారతి వెలిగించి అమ్మవారికి దీపం ఇది దీపం సందర్శయామి. ఓం తస్మాదేదోమగ్నం దరతిం మమ పశోగం క్షమాహ్యమావహ జీవనం చ దశోద్దిశః. ఓం కళాయై నమః ఓం కళావత్యై నమః ఓం భగవత్యై నమః ఓం పద్మరాగతిరేదిన్యై నమః ఓం సౌగంధిన్యై నమః ఓం సరిద్వేన్యై నమః ఓం మంత్రిణ్యై నమః ఓం మంత్రరూపిణ్యై నమః ఓం తత్రయోన్యై త్రయే నమో నమః. మంగళనీరాజనం దీపం సందర్శయామి. ఓం ధీపస్వః ఝాతవేదోమగ్నం దరతిం ఒక 5 మాటలు నింపండి. ఓం ధీపస్వదాపవేదోమగ్నం దరతిం మమ పశోగం క్షమాహ్యమావహ జీవనం చ దశోద్దిశః. ఓం తత్వమదే నమః ఓం సిద్ధాదే నమః ఓం త్రిపురవాసిన్యై నమః ఓం భక్తసర్వపూజితాదే నమో నమః. పక్కన పెట్టేసి ఆ పువ్వులు తీసుకొని ఒక్కో పుష్పము అక్కడ లేకపోతే నమః ఓం త్రిపురవాసిన్యై నమః ఓం జగన్మతే దేవి నారాయణే నమోస్తుతే. మంగళనీరాజనం సమర్పయామః సర్వాభీష్టప్రదాయిన్యై. మీరందరూ హారతి తీసుకోండి. మా అందరి హారతికి నమస్కారం చేసుకుంటాం.